మమత ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉంది. మొన్ననే ఏదైతే డాక్టర్లు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో చనిపోయినటువంటి డాక్టర్కి కోసమని ఉద్యమించినటువంటి వాళ్ళందరినీ బదిలీలు చేసింది. ఆ తర్వాత ప్రజాగ్రహం తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆ సందర్భంగా వీ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన చేసినటువంటి వివిధ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలకి ఇప్పుడు తాజాగా స్కూళ్ళకి నోటీసులు ఇచ్చి ఈ నెల 23 జరిగిన ఆందోళనలో స్కూల్ విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. దీని మీద సీరియస్ అయిన ప్రభుత్వం పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు రోడ్లపైకి రావడం సురక్షితం కాదని, దీని మీద యాజమాన్యాలు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాబట్టి అంటే తనకి వ్యతిరేకంగా ఏం జరిగినా ఇదివరకు ఇదే మమతా బెనర్జీ వాళ్ళందరినీ పట్టుకుని ఉద్యమించింది, పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహించింది. ఇప్పుడు వచ్చేటప్పటికి కథ మార్చేసింది. అదే స్పెషల్ ఆవిడది.